ఒంగోలు ఘటనపై స్పందించారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. చంద్రబాబుకు చెప్పింది వినే అలవాటు ఉందే కానీ నిజాలు తెలుసుకునే అలవాటు లేదన్నారు ఆయన. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు కరణం బలరాం. ఈ ఘటన కావాలని క్రియేట్ చేశారని చెప్పారు. బాలినేని కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. రాజీనామా చేసిన వాలంటీర్పై దుర్భాషలాడారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు అడిగే హక్కు ఉంటుందన్నారు కరణం బలరాం. ఇలాంటి జిమ్మిక్స్ వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. ఇట్లాంటి జిమ్మిక్స్ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఇదేదో కులాల మధ్య తేడాలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మటు కేవలం చాలా తప్పది. పైగా వాసు గారి గురించి అందరూ చేసినటువంటి విషయమే. ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా వారి దగ్గరికి వెళ్ళి పని చేసుకున్నారు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు, నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలు మానేస్తే మంచిది. అది ఎవరి పని ఏదో మనం చేసుకుంటే మంచిది. అంటే అది తప్పు కదా. అది నువ్వు ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు అడుక్కోవచ్చు. నీకు ఇష్టమైతే లేకపోతే లేదు. చంద్రబాబు ఏం మాట్లాడి నేను చూడలేదు కానీ బట్ ఏదన్నా కూడా వీళ్ళు చెప్పింది అతనికి ఏంటంటే వినే అలవాటు తప్ప చూసే అలవాటు ఉన్నట్టే నాకు కనపట్టలే.